ఓం గం గణపతయే నమః. నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం నమః శివాయ. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాతో. ఓం మృత్యుంజయేశ్వరాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తపతు సూర్యః శంబాతో వాత్వరప అపసృదః. ఓం శం శనైశ్చరాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శని భగవంతుడి యొక్క అనుగ్రహముతో ఈ 135 రోజులు అనగా జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ 135 రోజులు మన యొక్క భూమి మీద శనైశ్చరుని యొక్క వక్రగతి సందర్భముగా ఆయన యొక్క పాపపు కిరణాలు అత్యంత వేగవంతంగా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి స్థితిగతుల్లో మనందరము కూడా కర్మలని అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఆ ఈశ్వరుడు హనుమంతుల వారు శనైశ్చరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మనకి మేషరాశి నుంచి ద్వాదశ రాశులైనటువంటి మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ వక్రత్వ ప్రభావము ఏ విధంగా ఉంటుంది, మరి ఈ రాశుల్లోనే కొంతమందికి ఏలినాటి శని ప్రభావము, అష్టమ శని ప్రభావము, అర్ధాష్టమ శని ప్రభావము, ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని ఎంతోమంది ఎన్నో రోజులుగా మరి ఆయన యొక్క వేదనకి గురై, ముఖ్యంగా కొంతమంది వారి యొక్క జన్మజాతక రీత్యా ఈ శని మహర్దశ జరిగేవాళ్ళు, శని మహర్దశలో రాహువు, రాహు మహర్దశలో శని, అట్లాగే శని మహర్దశలో శుక్రుడు, శుక్ర మహర్దశలో శని, శనిలో కేతువు, కేతువులో శని, ఈ విధంగా పాపగ్రహాలు శని కుజ, శని రాహు, శని కేతు, శని రవి, ఈ గ్రహాల యొక్క దశలు అంతర్దశల్లోనూ, శుక్రుడి యొక్క అంతర్దశల్లోనూ దశల్లోనూ ఈ యొక్క శని యొక్క ప్రాబల్యము అత్యంత మరి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో భావాలని ఆయన యొక్క కండిషన్లోకి తీసుకొని నానా రకాలైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు, ప్రతిబంధకాలు, సమస్యలు, తట్టుకోలేనటువంటి మానసికమైనటువంటి విచార దోషాలను కలుగజేసేటటువంటి శని భగవానుడు మరి పాపగ్రహమై, ఒక గ్రహము ఎప్పుడైతే పాపగ్రహమై వక్రిస్తుందో అది ఇంకా పాపత్వాన్ని ఇస్తుందని మన యొక్క శాస్త్రము తెలియజేస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గ్రహించాలి. మనకి జన్మరాశి అనేటటువంటిది మానసిక ప్రభావాన్ని మాత్రమే కలిగి ఉంటుంది, కలుగజేస్తుంది. కానీ జన్మజాతకము అనేటటువంటిది మనం పుట్టినటువంటి ప్రదేశం ప్రకారం, మనం పుట్టిన సమయం ప్రకారం, తేదీ ప్రకారము ఒక లగ్నము ఆచ్ఛాదనై, ఆ లగ్నం నుంచి ఈ శని భగవానుడు 1వ స్థానమా, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ ఏ భావాలకి ఆయన ఆధిపత్యం కలిగి ఉన్నాడు, శుభగ్రహ భావాలకి అశుభగ్రహ భావాలకి ఆధిపత్యం పట్టి ఉన్నాడా, దీన్ని కూడా లెక్కలోకి వేసుకుంటూ మరి ఆ లగ్నం నుంచి ఈ శని యొక్క సిచ్యువేషన్స్ ఏమిటి, ఏ భావాల్ని ఆయన ఆధారపడి ఉన్నాడో గోచారంలో ఆ భావాలకి తగ్గట్టుగా మానసిక విచార దోషాల్ని కలుగజేస్తాడు ఈ శని భగవానుడు. మరి ఈ యొక్క కలియుగంలో శని బాధల నుంచి ముఖ్యంగా ఈ వక్రించిన పాపగ్రహమైనటువంటి పాపత్వాన్ని ప్రసాదించేటటువంటి మరి కలికి అత్యంత దగ్గరగా సహకరిస్తూ ఉండేటటువంటి ఈ యొక్క శని యొక్క బాధల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న శ్లోకాన్ని చెప్తాను. కర్కోటకస్య నారస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలినాశనం. అంటే మనకి అందరికీ తెలిసినటువంటి విషయం నలదమయంతుల యొక్క చరిత్ర. దీంట్లో నలుడు మహారాజు చక్రవర్తి అయి ఉండి కూడా ఎంతో ఘోరమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించటంలో శని యొక్క పాత్ర, ఏలినాడి శని పాత్ర మనం
చదువుకోవాల్సిందే. కాబట్టి నలదమయంతుల యొక్క చరిత్ర చదివినా కూడా ఈ యొక్క సిచ్యువేషన్లో వారికి ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క శని మహర్దశల్లో ఈ యొక్క శని దాదాపుగా మనకి ఈ జూలై 27వ తేదీ నుండి డిసెంబర్ 11 వరకు కూడా రేవతి నక్షత్రంలో 3వ పాదంలో వక్రించినటువంటి శని దాదాపుగా అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా అదే నక్షత్రంలో వక్రించి వెనక్కి వస్తూ ఉంటాడు. అట్లాగే ఈయన డిసెంబర్ 11 వరకు కూడా సొంత నక్షత్రంలో వక్రించడం ఇంకా ఘోరమైనటువంటి ప్రభావాలని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు కొన్ని రాశుల వారికి. ఆ రాశులు ఏంటో మనం తెలుసుకుందాం. అయితే ఈ వక్రత్వంలో ఈ గ్రహము చాలా వరకు తన యొక్క కిరణాలని ముందు ఇవ్వాల్సినటువంటి, అంటే ఇప్పుడు మీనరాశిలో జలరాశిలో రేవతి నక్షత్రంలో 3వ పాదంలో ఉన్నటువంటి ఈ శని భగవంతుడు తన యొక్క దృష్టిని 3వ దృష్టిని వృషభ రాశి మరియు మిథున రాశి ఈ 2 రాశుల మీద ప్రభావితం చూపిస్తూ ఇప్పుడు ఆయన వక్రించిన తర్వాత కొంచెము నక్షత్రాలు అంటే రోహిణీ నక్షత్రము మృగశిర నక్షత్రం ఈ 2 నక్షత్రాల మీద అధికంగా తన యొక్క శక్తిని ప్రసాదిస్తాడు. అట్లాగే తన యొక్క సప్తమ దృష్టి ఇప్పటి వరకు కూడా కన్యారాశి మీద, కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుని నక్షత్రము హస్తా నక్షత్రం మీద ఉండేది, అట్లాగే చిత్తా నక్షత్రం మీద ఉండేది. ఇప్పుడు ఆయన వక్రించినప్పుడు ఎక్కువ శాతము రోహిణీ నక్షత్రము, హస్తా నక్షత్రము, ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద ఆయన యొక్క ప్రభావం చూపిస్తాడు. అట్లాగే శని భగవానుడు మీనరాశిలో ఉండి తన యొక్క దశమ దృష్టిని మీనరాశి మీద ప్రభావితం చూపిస్తూ దాదాపుగా పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రము ఈ యొక్క నక్షత్రాల మీద తన యొక్క ప్రభావాన్ని అధికంగా చూపిస్తూ ఎన్నో అనారోగ్యాలని, అనుకున్న పనులలో వాయిదాలని, అసలు అనుకున్నది జరిగింది అనుకుంటే మహదానందంగా భావించే పరిస్థితులను కలగజేస్తూ ఈయన ముఖ్యంగా ఆర్థిక విషయాల మీద, అనారోగ్యానికి సంబంధించిన విషయాల మీద, అనుకున్న పనుల్లో ఆటంకాలు కలుగజేయటం, ఆలస్యాలు, అది వివాహమైనా విద్యపరంగా ఎన్నో ఆటంకాలు, ఉన్నత విద్యలు లేకుండా చేయటం, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టడము, ఉద్యోగాదుల్లో ప్రమోషన్లు వస్తాయనుకుంటే అది కాస్త ఉన్న ఉద్యోగం తొలగిపోవటం, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఇవ్వటంలో శని భగవానుడు మహాద్యట్ట. మరి ఈ యొక్క వక్రించిన శని ఫలితాలు ఈ యొక్క జన్మరాశులకి అంటే మేషం నుంచి మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుంటూ ఎవరికైనా సరే జన్మజాతకంలో లగ్నాతు ఈ యొక్క శని ఎవరనేది తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. అసలు ఏ దశలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క ఫలితాలు విని ఎవరూ బాధపడక్కర్లేదు, అట్లా అని సంతోషపడకూడదు. జన్మజాతకరీత్యా మాత్రమే దశలు అంతర్దశలు మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. కాబట్టి కొంతవరకు ఈ శని ఇచ్చే ఫలితాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఎవరికైతే గనక శని మహర్దశలు కానీ అంతర్దశలు జరిగిన పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు కానివ్వండి, అట్లాగే కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, అట్లాగే మనకి ముఖ్యంగా కన్యారాశి, ధనుస్సు రాశి ఈ రాశుల వారు ఈ అంతర్దశలు దశలు జరిగేవారు తప్పకుండా శ్రావణ మాసంలో మనకి బహుళ శుద్ధ విధియ నుండి దాదాపు 19 రోజులు పంచమి వరకు కూడా నా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ఈ యొక్క శనిగ్రహ పీడలు బాధలు తొలగించటానికి ఒక దీక్షా కార్యక్రమం 19 రోజులు నిత్యము 1000 సార్లు శనికి సంబంధించినటువంటి మూలమంత్ర బీజాక్షరాలని అట్లాగే మూలమంత్ర వేదమంత్రాన్ని కూడా జపిస్తూ నిత్యము 19 రోజులు రుద్రుడికి శనిగ్రహ పాశుపత రుద్రాభిషేకాన్ని ఆచరిస్తూ ఎవరైతే ఈ యొక్క శని బాధలు అనుభవిస్తున్నారో ఇప్పుడు చెప్పబోయేటటువంటి కొన్ని రాశుల వారికి ఏ విధమైనటువంటి సమస్యలైతే కలుగుతున్నాయో ఆర్థికంగా, విద్యపరంగా, కళ్యాణపరంగా, అట్లాగే ఉద్యోగపరంగా, వ్యాపార రీత్యా, సంతానపరంగా ఆలస్యాలు కానీ ఆటంకాలు కానీ జరుగుతున్నాయో వారు గనక నా యొక్క పీఠానికి ఫోన్ చేసి సంప్రదిస్తే గనక విశేషముగా ఈ 19 రోజుల్లో నేను చేసేటటువంటి ఈ యొక్క జపాన్ని, విశేషమైనటువంటి పాశుపత రుద్ర అభిషేకాన్ని ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో తమ యొక్క గోత్రనామాదులు ఇచ్చి పాల్గొంటారో వారికి శనిగ్రహ రక్షా కవచాన్ని విశేషంగా ప్రసాదించి
ఈ 19 రోజుల్లో ఒకరోజు మందపల్లి స్వామివారి యొక్క దివ్యక్షేత్రంలో ఆ స్వామివారి దగ్గర ఆ యొక్క రక్షా కవచాల్ని చక్కగా స్వామివారికి అభిషేకంలో ఉంచి విశేషముగా వీలుంటే అక్కడ హోమాన్ని ఆచరించి ఆ యొక్క ప్రసాదాన్ని మీకు చేరవేసేటటువంటి బాధ్యతని స్వీకరిస్తున్నాను. కాబట్టి దీని వలన విశేషమైనటువంటి శనిగ్రహ అనుగ్రహం కలిగి ఎంతటి కార్యాన్నైనా సరే జయించేటటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎటువంటి మృత్యువునైనా సరే మనం తప్పించుకునేటటువంటి పరిహారము మనకి ఈ యొక్క రక్ష ద్వారా మనకి లభిస్తుందని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మేషరాశి వారి గురించి మీనరాశి వారి గురించి కూడా ఈ మధ్యలో ఉన్న రాశుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. కుంభరాశి వారికి జన్మ రాశ్యాధిపతి మరియు వెనక ఉన్నటువంటి మకర రాశి 12వ రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఒక రకంగా ఈ రాశి వారికి ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగచేస్తున్నాడని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు కూడా అంటే జూలై 26 వరకు కూడా ఆయన ఏలినాటి శని ప్రభావ సూచకత్వాలు ఇస్తూ కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏదైతే యోచిస్తారో కోరుకుంటారో వాటన్నిటిల్లో కూడా భంగం కలగటం, పెట్టుబడులు ఏదో ఆలోచించి ఏవో కోరికలతో నేను ఏదైనా సాధిస్తాను నేను కోరుకున్నది చేయగలుగుతాను అనుకొని పెట్టుబడులు పెట్టి అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు ధనము అప్పు చేసి కష్టమైనా సరే ఆ అప్పులకి ఈఎంఐలు తీరుస్తూ ఈ 26 వరకు ఈ యొక్క శని ప్రభావం పూర్తిగా కుటుంబము అట్లాగే వీరి యొక్క కోరికలు ఆర్థికపరమైన వ్యక్తిత్వపరమైనటువంటి విషయాల్ని సూచిస్తున్నట్లే ఈ నెల 27వ తేదీ జూలై 27 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు కూడా ఈ యొక్క రాశ్యాధిపతి వక్రించడం ద్వారా వీరి యొక్క ఆలోచనలు సరిగ్గా పనిచేయు, వీరి యొక్క కోరికలు నెరవేరవు, గృహంలో కాస్త అప్రశాంతత వాతావరణం, అట్లాగే వీరికి ఉన్నటువంటి భూములో గృహాలో వాహనాలు కుటుంబపరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి ఇబ్బందుల వలన అంటే ఆర్థిక సమస్యల వలన ఉద్యోగాలు పోవటం ద్వారా కావచ్చు, వ్యాపారంలో మోసం చేయటం వలన కావచ్చు, వ్యాపారాల్లో నష్టం వలన కావచ్చు, సరైన ఆలోచన లేక చిట్టీపాటల్లో పాడటం ద్వారా, లేకపోతే బయట ఈఎంఐలు కట్టేటటువంటి కొన్ని కోరికల ద్వారా ఈఎంఐలు కట్టితే వాటిల్లో వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా ఇబ్బందులు పడటం, వీటి ద్వారా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి వస్తువులని ఆస్తులని అమ్మే ప్రయత్నంలో ఉంటారు. దాని ద్వారా స్వయంకృతాపరాధం చేశామని మానసిక నిర్వీర్యం బాధ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారికి. ఎందుకంటే ముఖ్యంగా అక్టోబర్ 9 వరకు కూడా ఈ యొక్క శని భగవానుడు తన యొక్క మిత్రుడైనటువంటి పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క నక్షత్రంలో ఉంటూ ఆపసోపాలు పడుతూనో కష్టపడుతూనో ఏదో రకంగా ఏ పందెంలో పెడతారో ఎక్కడో అక్కడ డబ్బులు పెట్టి కాస్త 10 రూపాయలు ఎర్నింగ్ చేసిన పరిస్థితి, ఏదో పెట్టుబడి పెడతారు కొన్నిట్లో నష్టపోయి ఉండొచ్చు, ఎక్కడో అక్కడ 10 రూపాయలు 8 రూపాయలు 7 రూపాయలు వచ్చిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. గృహంలో సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొనే పరిస్థితి కలుగుతోంది. భార్యాభర్తల మధ్య మాట అనుసంధానము, వీరికి ఉన్నటువంటి మనస్సు సృజనాత్మకత శక్తి అన్నీ వైవిధ్యకరంగా మారిపోయి వీరంతటి వీరే తగువులు పెట్టుకోవడం, అది స్త్రీ అయినా పురుషుడైనా కావచ్చు. కుంభరాశి వారు వీరి యొక్క ధనాన్ని వీరే మిస్యూజ్ చేయటం, కొంతమంది అనారోగ్యపరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడం, లేకపోతే వైరాగ్య చింతనగా అసలు నాకు ఇదేం అవసరం లేదని చెప్పి ఎవరికొకరే దారాదత్తం చేయటం ధనాన్ని, ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు ఎన్నో కుంభరాశి వారికి కలగటానికి అవకాశాలు ఉన్నాయి. చదువుకునే విద్యార్థులకి చదువులో భంగము, ఆటంకాలు, ఇబ్బందులు. అట్లాగే కుంభరాశి వారికి ఇప్పటివరకు ఆకస్మికంగా ధన నష్టమైతే ఇప్పుడు భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, తండ్రి కూతుర్ల మధ్య కావచ్చు, కొన్ని విభేదాలు కలిగే అవకాశాలు కలుగుతాయి. అనుకున్న అభీష్ట సిద్ధి నెరవేరకపోవటం, ఉద్యోగాదుల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవటం, ఉద్యోగాలు పోవటము, ఉద్యోగాలు వీళ్ళు వదిలేయటము, దాని ద్వారా ఆర్థిక సంక్షోభం కలగటం, ఇవన్నీ
కలుగుతున్నాయి. జన్మజాతకంలో ఒకవేళ మీకు గనక ఏదైనా అశుభకరమైనటువంటి స్థానాలకి ఆధిపత్యం పట్టినటువంటి ఈ శని కావచ్చు, వేరే గ్రహాలు కావచ్చు, దశలు అంతర్దశలుగా ఉండి వారు కనుక దుస్థానాల్లో ఉండి ఇప్పుడు ఈ శని వాళ్ళిచ్చే ఫలితాల్ని కర్మఫలితంగా కర్మరూపకంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ విధంగా ఎక్కడో అక్కడ స్నేహితుల ద్వారా కావచ్చు ఏదో అక్కడ ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు. ఈ 4.5 నెలలు ఈశ్వరాభిషేకమే మీకు శ్రీరామ సదా రక్ష. అలాగే శని యొక్క మంత్రాన్ని ఎక్కువగా జపించండి. శ్రావణ మాసంలో నాచే నిర్వహించబడేటటువంటి 19 రోజులు దీక్షా కార్యక్రమం, శని యొక్క దీక్ష, మంత్రదీక్ష, జపదీక్ష, హోమం, దాని ద్వారా ఈ 19 రోజులు ఎవరైతే సంకల్పించుకొని నాకు ఫోన్ చేసి మీ యొక్క సమస్యలు తెలియజేస్తారో ఆ సమస్యలు చెప్పి ఆ శని భగవంతుడికి ఏలినాడి శని దోషం అనుకోండి, శని వలన కలిగే ఈతి బాధలు, ఆర్థిక సమస్యలు ఏవైనా సరే పోవటానికి నా వంతు ధర్మంగా నేను మూల మంత్రాలని స్వామివారికి జపిస్తూ చివరిలో శనీశ్వరుడు యొక్క రక్షా కవచాన్ని మీకు నేను అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఘోరమైనటువంటి ఇబ్బందులు, విపత్తులు, సమస్యలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నటువంటి వారు నాకు ఫోన్ చేసి వారి యొక్క జన్మజాతక విశ్లేషణ పరిపూర్ణంగా తెలుసుకొని మీకు కలిగేటటువంటి సమస్యకి సరైనటువంటి పరిష్కారాన్ని ఆచరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ పరిష్కారం మీకు సరైనటువంటి పరిహారంగా మారి చక్కటి ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి వికసత్వం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శని భగవంతుణ్ణి ఎక్కువగా ఆరాధించండి, ఎక్కువగా స్మరించండి, రుద్రాభిషేకాదులు చేయండి. కుంభరాశి వారు ప్రతి శనివారము ఉపవాస నియమాలు చేయండి. కాస్త నూనె బాటిలు శివాలయంలో దీపారాధనలో వేయిస్తూ ఉండండి ప్రతి శనివారం. ఆవులకి ఏదైనా సరే ఆకుకూరలు తినిపించండి. లేని వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయండి. మీకు తప్పకుండా శని వక్రించిన ఫలితాలు ఎక్కువగా టచ్ కాకుండా మీ అంతటా మీరే నియంత్రించుకునే శక్తి పెరుగుతుంది. ఓం శం శనేశ్వరాయ నమః.